మాన్షన్ హౌస్ అనే పేరు ఎత్తితే మనందరికీ గుర్తుకు వచ్చే పేరు నందమూరి బాలకృష్ణ. సరదాగా అప్పుడప్పుడు మనం మన స్నేహితులతో కూర్చొని తాగే మందంటే బాలయ్యకి ఎంతో ఇష్టం. ఎన్నో సందర్భాల్లో ఆయన ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పుకొచ్చారు. కేవలం బాలయ్య కారణంగా ఈ బ్రాండ్ కి విలువ ఎవ్వరూ ఊహించినంత పెరిగింది. బాలయ్య సపోర్ట్ చేశాడనే కారణంతో ఈ బ్రాండ్ మందుని సేవించేవారు లక్షల్లోనే ఉంటారు. అందుకే బాలయ్య క్రేజ్ ని పూర్తి స్థాయిలో వాడుకుని మాన్షన్ హౌస్ సంస్థ ఒక లేటెస్ట్ యాడ్ వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోని నిన్న విడుదల చేయగా అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. నెటిజన్స్ నుండి బాలయ్య బాబు తీవ్రమైన నెగటివిటీని ఎదుర్కొంటున్నారు. ఈ వీడియోలో ముందు ఒక గోల్డెన్ కీ క్లోజ్అప్ షాట్ లో స్లో మోషన్ లో వచ్చి ఒక తలుపుని తెరుస్తుంది. లోపల బాలయ్య ఒక సింహాసనం మీద గాల్లో తేలుతూ ఉంటాడు. ఆ గోల్డెన్ కీ అతని వైపు వెళ్లగానే వన్స్ ఐ స్టెప్ ఇన్ అనే డైలాగ్ కొడతారు. ఇక ఆ తర్వాత వెల్కమింగ్ టు యువర్ ఫేవరెట్ హౌస్ అని ఇంగ్లీష్ లో టైటిల్స్ పడి మాన్షన్ హౌస్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అని టైటిల్ పడుతుంది. ఇదంతా ఆ ప్రోడక్ట్ నిర్వాహకుల చావు తెలివితేటలని. మాన్షన్ హౌస్ అనే టైటిల్ దేనికి సంబంధించినదో ప్రతి ఒక్కరికి తెలుసని, హీరోలతో నేరుగా ఆ పేరుని ప్రమోట్ చేస్తే వాళ్లకు రిస్క్ కాబట్టి ఈ మార్గంలో ప్రమోట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య బాబు కోట్లాది మంది అభిమానులను ప్రభావితం చేసే హీరో మాత్రమే కాదు, శాసనసభ్యుడిగా 3 సార్లు హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి గెలుపొంది గొప్ప స్థానంలో కూర్చున్నాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో మంది బ్రతుకుల్లో వెలుగులు నింపారు. అలాంటి బాలయ్య ఇలాంటి బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడం, అది కూడా పద్మభూషణ్ లాంటి అత్యుత్తమ పురస్కారం వచ్చిన తర్వాత ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆయన అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై బాలయ్య రియాక్షన్ ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే వరుసగా 4 బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇచ్చి కెరియర్ లో ఎవరు చూడనంత సక్సెస్ ఫేస్ ని చూస్తున్న బాలయ్య ఇప్పుడు అఖండ సీక్వెల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.